నిమ్రోద్ ఏం చేశాడంటే దేవునికి ఎదురు తిరిగాడు. దేవుడు అన్నాడు, అబ్బాయి మీరు ఈ లోకమంతా నింపండి, ఈ లోకమంతా నింపండి అని అంటే నిమ్రోద్ ఏం చేశాడంటే మీరు ఎక్కడ చెదిరిపోతారట్రా, కనుక నేను ఒక పెద్ద కోట కడతాను, ఆకాశము కంటే కోట కడతాను, మీరు ఇక్కడే ఉండాలని చెప్పి కోట మొదలెట్టాడు. నువ్వు చేసే దేవుడు చూడ్డా, నువ్వు మాట్లాడే దేవుడు చూడ్డా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, సంఘ విశ్వాసులైన బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, దేవుడు చూడ్డా? ఏమండి చూడ్డా? నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు పాడు పని చేస్తున్నావు, దేవుడు చూడ్డా? ఆయన చూడొచ్చాడంట. చూసారా ఆయన ఏమొచ్చాడు? చూడ వచ్చినప్పుడు నిమ్రోద్ ఏం చేస్తున్నాడంటే ఇలా కోట కడుతున్నాడు. కోట కడుతున్నాడు దేవుడు చూశాడు. చూసి పిల్లరా అక్కడ తారుమారు చేశాడు. హల్లెలూయా. నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటే నీ బ్రతుకు తారుమారు అయిపోతుంది. జాగ్రత్త. నీ బిడ్డల బ్రతుకులు తారుమారు అయిపోతాయి అనుకుంటున్నావు. నేను ఇది చేసినా ఏది చేసినా నాకేం లెక్కలేదు అనుకుంటున్నావు. కానీ పిల్లల నిమ్రోదు యొక్క కోటను దేవుడు తారుమారు చేసేసాడు. దేవుని పిల్లల ఆలోచన అప్పుడు ఒకటే భాష ఉండేది, ఒకే మాట ఉండేది, ఒకే పనుండే. కానీ దేవుడు ఏం చేశాడు? తారుమారు అయిపోతుంది నీ బ్రతుకు దేవునికి ఎదురు తిరిగితే. తెలుసా నీకు?